అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విశాఖపట్నంలో అతి దారుణంగా కిరాతకంగా ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థి వరలక్ష్మి హత్యకు గురి కావడం తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తీవ్రంగా చింతిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు హోంమంత్రి గారు చూసుకుంటే కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమాలకి విగ్రహావిష్కరణకు మాత్రం పరిమితం అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద దాడులు కానివ్వండి, శాంతి భద్రతల మీద కానీ ఇంతవరకు ఎటువంటి రివ్యూలు కానివ్వండి, సమీక్షలు ఎక్కడా నిర్వహించలేదు. ఈరోజు హోంమంత్రి గారు చూసుకున్నట్టయితే కేవలం ఒక రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలో కానీ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయడంలో కానీ ఆమె పూర్తిగా విఫలమైంది. హోంమంత్రి గారు ఈరోజు చాలా సిగ్గుచేటు. ఒక మహిళా హోంమంత్రిగా మీరుండి ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతుంటే చాలా సిగ్గుచేటు. ఇప్పటి నుంచైనా మీరు తప్పనిసరిగా మహిళలకు రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో తీసుకోండి. పోలీసులకి కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేయండి. మీరు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేవలంగా మీరు హోంమంత్రిగా అవుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద హోంమంత్రికి మీరు చలామణి కాలేకపోతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు నా అక్కా చెల్లెలు ఆడపడుచులని చెప్పుకున్నావు. ఈరోజు ఈ రాష్ట్రంలో నీ అక్కా చెల్లెలు ఆడపడుచులకి రక్షణ కరువైంది. ఏమనంటే ఆదేశాలు జారీ చేస్తావు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అంటావు. దిశ యాప్ను తీసుకెళ్ళన్నావు. ఈరోజు దిశ యాప్ కేవలం ఒక ప్రకటనలు మాత్రమే పరిమితం అయింది తప్ప ఈరోజు ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి. సుమారు నీ యొక్క 18 నెలల్లో నీ యొక్క పరిపాలనలో అనేక దాడులు, మహిళల మీద దాడులు, విశాఖపట్నం నగరంలో అనేక మర్డర్లు, గ్యాంగ్ వార్లు అనేకమైన జరిగాయి. దాని మీద కట్టుదిట్టమైన చర్యలు కానీ ఇంతవరకు తీసుకోలేకపోయాం. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరుపుతున్నా కూడా ఒక పటిష్టమైన చట్టాన్ని అమలు చేసి శిక్షణ ఎక్కడ వేయలేకపోయాం. ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా విఫలమైన రాష్ట్ర పరిపాలన. మేము కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ విద్యార్థులు పూర్తిగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలోని విద్యార్థులు అందరికీ పూర్తిగా నువ్వు ఈరోజు రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి నువ్వు రక్షణ కల్పించాలి. ఈరోజు మేము కోరేది కూడా ఒకటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే ప్రతి ఒక్క కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయిగా చట్టంపై ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. త్వరలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం కూడా అన్ని కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లోని దిశ చట్టం కానివ్వండి, ఏవైతే ఈ చట్టాల మీద పూర్తి స్థాయిగా అవగాహన కార్యక్రమాలు త్వరలో నిర్వహిస్తామో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థినికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం దృష్టిలోకి తీసుకురావచ్చు. అదేవిధంగా వరలక్ష్మి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి పూర్తిగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.